నందమూరి బాలకృష్ణ తను పెట్టిన మంట ఇప్పుడు బొగ్గున తగలబడుతుంది. అసెంబ్లీ సాక్షిగా ఒక సీనియర్ ఎమ్మెల్యే అగ్ర నటులు మాట్లాడవలసిన మాటల ఇవి అంటూ సోషల్ మీడియా షేక్ అవుతుంది. బాలకృష్ణ గారు ఏం మాట్లాడినా అవి విపరీతంగా ట్రోల్ అవుతుంటాయి. గతంలో కూడా కొన్ని అంశాలు ఆయన మాట్లాడారు. ఏ రకంగా మాట్లాడతారంటే ఏదో ఆవేశంలో ఆ నిమిషానికి ఆయన ఏం తోస్తే మాట్లాడతారు. అది అన్ని వేళలా చెల్లదు అని, ఎవరు పడితే వాళ్ళ మీద మాట్లాడకూడదు అని, అది చిరంజీవి గారి మీద అస్సలు మాట్లాడకూడదు అని. ఎందుకంటే మెగా అభిమానులు ఒక పక్క కూటమిలో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చిరంజీవిని దేవుళ్ళ చూసే పవన్ కళ్యాణం. ఈరోజు కూటమి గెలిచింది అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఎంతో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడిన మాటలు ఎంత దుమారాన్ని లేపుతున్నాయి అంటే, ఇప్పుడు బాలకృష్ణ గారు పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడాడు, ఆయన దగ్గర ఎలాంటి సర్టిఫికెట్లు ఉన్నాయి, ఏం చేశారు, అవన్నీ కూడా ట్రోల్ చేసే పరిస్థితి. ఎందుకు బాలయ్య అనవసరమైన అంశాన్ని ఈరోజు రచ్చరచ్చగా మార్చావు అంటే ఎవరు సమాధానం చెప్తారు? అందులో చిరంజీవి లాంటి వ్యక్తిని మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? నిండు సభలో ఆయన బాడీ లాంగ్వేజ్ మీద కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్నది. ఏవో కళ్ళజోడు ఏదో నెత్తి మీద పెట్టుకున్నారు. ఇంకా ఆయుధం దొరక్కపోవాలి కాక, దొరికిందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవుతారా? పేరు నాని కానీ, అంబటి గారు కానీ, వేరే వాళ్ళు కానీ అలాంటి వీడియోలు పెడుతున్నారంటే ఆయన తీసుకునే మందు దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈరోజు ట్రోల్ అవుతుందండి. ఇంకా మెగా అభిమానులు కూడా డైరెక్ట్గా క్షమాపణ చెప్తావా లేకపోతే తాడో పేడో తేల్చుకుందాం అన్న. ఇది ఎక్కడికి వెళ్ళిందంటే కూటమి పడుతుంది. కూటమిలో కుంపట్లకు దారితీసే పరిస్థితి. బాలకృష్ణ గారు నిన్న మాట్లాడిన మాటలు అసందర్భమైంది. మరి కామినేని శ్రీనివాసరావు గారు ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చాడు, ఆయన ఎందుకు ఆ రకంగా మాట్లాడారో దానికి బాలకృష్ణ గారు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? బ్రీత్ ఎనలైజర్ పెట్టాలంటున్నారండి అసెంబ్లీలోనే. అసలు ఏంటి పరిస్థితి? అంటే అసెంబ్లీకి ఏదో తాగొచ్చేస్తున్నారు అని బ్రీత్ ఎనలైజర్ కూడా పెట్టమని డిమాండ్ చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు. అంటే ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? సమాజం అసలు ఏం మెసేజ్ ఇస్తుంది? ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు సభలో సినిమా అంశాలని లేవనెత్తడం అన్నది ఏదో ఆ పరిస్థితులను బట్టి చేయాలి. ఎప్పుడో జరిగిపోయిందని ఇప్పుడు ప్రస్తావించి లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా. ఈరోజు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమని దగ్గరికి తీసుకున్నారు, ఎంతో ఆదరించారు, ఎంతో అభిమానంగా చూశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. సో ఈ మొత్తం నేపథ్యం చూస్తే బాలయ్య మంటలు అన్నీ ఇన్ని కాదు. బాలయ్య వ్యాఖ్యల దుమారం, రివర్స్ అవుతున్న చిరు ఫ్యాన్స్, కూటమిలో కలకలం, అతని కోసం వేచి ఉన్న వైసీపీ, ఫ్యాన్ పార్టీ కోరుకున్నది ఇదేనా? కూటమి విచ్ఛిన్న అవ్వడమే వైసీపీ లక్ష్యం. చంద్రబాబు పవన్ మధ్య బలమైన అనుబంధం, లోకేష్ సైతం పవన్ అన్న అంటూ రెస్పెక్ట్. బాలయ్యకి ఏమైంది? ఇది ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వైసీపీకి ఛాన్స్ ఇచ్చేలా బాలయ్య ఎందుకు మాట్లాడారు? తాగి సభకు వచ్చారంటూ వైసీపీ ఫైర్. బాలయ్య లాంటి వారి కోసం అసెంబ్లీలో బ్రీత్ అనలైజర్ పెట్టాలంటున్న వైసీపీ. బాలయ్య టార్గెట్ చిరునా పవనా? ఇదొక చర్చ. అసలు ఏంటి చిరంజీవా టార్గెట్? ఎందుకంటే మా బ్లడ్ వేరు, ఇవి వేరు, ఇవి వేరు, డైలీ అనవసరమైనవి కదా అవన్నీ కూడా. రెచ్చగొట్టుడు వద్దు. ఈరోజు కులాల మధ్య కూడా అది చెలరేగిపోయే ప్రమాదం పొంచి ఉంది. కొన్ని అంశాలు మనం ఊహించవండి, కొన్ని మాటలు, కానీ అవి ఎక్కడికి దారి తీస్తాయంటే మొత్తం తగలబెట్టేస్తాయి. అలాంటి పరిస్థితి ఈరోజు. టాలీవుడ్ పెద్దన్నగా ఫోకస్ అవుతున్న చిరు, ఇదే బాలయ్య సహించలేకపోతున్నారా? గతంలోనూ చిరంజీవిపై వివాదాస్పద కామెంట్లు, ఏదైనా చిరంజీవి గారి మీద గతంలో ఆయన చేసిన కామెంట్లన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలయ్య కామెంట్లకు చిరు ఘాటు లేక అవన్నీ కూడా నేను వినిపిస్తాను. ఇంకా రియాక్ట్ అవ్వని పవన్, చంద్రబాబు, లోకేష్. గతంలో అన్నను అవమానించారంటూ వైసీపీపై పవన్ ఫైర్. ఆ సంఘటన ఎన్నికల్లో వైసీపీకి మైనస్ అయింది. ఇప్పుడు చిరువుని ఎవడు అంటూ సంబోధించిన బాలయ్య. పవన్ రియాక్షన్, పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఇంకా వెనక ముందు చూడ్డు ఆయన. ఈరోజు మరి కూటమిలో ఒక భగభగలు, ఎవ్వరూ బయటికి మాట్లాడలేని పరిస్థితి. అంటే బాలకృష్ణ గారి మీద మాట్లాడకూడదా? ఇదొక వర్గం. వైసీపీకి ఇది ఆయుధం అండి. స్ట్రైట్గా చెప్పాలంటే వైసీపీకి కూర్చున్న వాళ్ళకి ఆయుధాన్ని ఇచ్చారు. మీరు లెగండి, కూర్చుంటే అవ్వదు, మీరు లేచి రోడ్ల మీదకి రండి, ఇదో మంచి ఛాన్స్ మీకు,
ఎందుకు అలాగా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అని చెప్పి కోరి పిలిచాలకు అందించినట్టుగా ఉంది. చిరంజీవి గారు చాలా సౌమ్యులు, అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆయన వివాదరహితుడు, వివాదాల్లోకి వెళ్ళాలని ఆయన చూడ్డు. ఎవరన్నా ఒక మాట అనేసా సరేలే వాళ్ళ పాపాన్ని నాలేపోతారన్నది ఒక వింత మనస్తత్వం అయింది. సరే ఆయన ఎన్నో ఆటుపోట్లు తినొచ్చాడు కాబట్టి ఆయన పడ్డ అవమానాలు, ఆయన పడ్డ ఇబ్బందులు, ఎవరో ఏదో మాట్లాడేస్తే అది మనకు పోయేదా, లేకపోతే ఆ కిరీటాన్ని ఏమైనా తీసి మెగాస్టార్ అన్నది ఆయన ఆ బిరుదుని తీసేస్తారు ఎవరన్నని, ఎవరన్నా అంటే ఆయన ఎప్పటికీ లెజెండే, అది అందరికీ తెలిసిందే. ఆయన ఆరాధ్య దైవంగా కోస్తారు, కోట్లాది మంది ఆయనకి అభిమానులు ఉన్నారు. సో ఎవడాడు అనే పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ఇంత ఫాస్ట్గా చిరంజీవి గారు రియాక్ట్ అవ్వడం కూడా ఇక్కడ షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఆయన స్వతహాగా అంతే అంత రియాక్ట్ అవ్వడం, ఆయన విదేశాల్లో కూడా ఉన్నారని వెంటనే ఆయన రియాక్ట్ అవ్వడం, ఒక ఘాటు లేఖ రాయడం, ఆ లేఖలో కూడా ఆచి తూచి ఆయన మాట్లాడిన నేపథ్యం ఇది కదా చిరంజీవి అంటేనే. అసలు ఆ లేఖ ఏంటి, ఇవంతా కూడా క్లియర్ రిపోర్ట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సెప్టెంబర్ 25 జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. ఎంత గౌరవిస్తూ మాట్లాడుతున్నాడు ఆయన. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడో అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవమన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఎవడాడండో ఆడు చెప్తే ఆడొచ్చాడట. మరొకటి జగన్మోహన్ రెడ్డి గారిని సభలో మళ్ళీ సైకో అని ప్రస్తావించడం. సో ఇవన్నీ కూడా అనవసరంగా కోరి కొని తెచ్చుకున్న తలనొప్పుల్లా తయారైంది ఈరోజుని. ఈ అంశంపై నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఆయన పేరు వచ్చింది కాబట్టి, ఆయన తీసుకొచ్చారు కాబట్టి, ఆయన ఆడు అన్నాడు కాబట్టి వివరణ ఇవ్వాలని చెప్పి నేను ఈ లేఖ రాస్తున్నాను అని చెప్పి చిరంజీవి గారు వినమ్రతతో లేఖ, అది ఒక చురకలాగా కూడా మెగా రియాక్షన్. ఇక రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టిక్కెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. ఈయన ప్రతి పదం ముందు చూడండి మహేష్, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, రాజమౌళి అంటలేదు. ఆయనకు అనే చనువు ఉంది, ఆయనకు ఆ వయసు ఉంది. ఆయన ఎందుకు ఎంత గౌరవప్రదంగా శ్రీ ముందు పెడుతున్నారు? పద్ధతిగా మనం ఎప్పుడన్నా ఉంటే అంతా మంచి జరుగుతుంది. అది లేదు, మనకి ఇది ఉంది అది ఉంది అని గర్వంగా మాట్లాడితే ఈరోజు చిక్కుల్లో పడే పరిస్థితి ఉన్నది. ఒకరితో చిక్కులతో పోయేది కాదండి, కూటమి సాఫీగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇలాంటివి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అది జనసేనకి ఎఫెక్టివ్ అయ్యేలా మాట్లాడితే పర్యవసానాలు వాళ్ళే చూసుకోవాలంటున్నారు నెటిజన్లు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టిక్కెట్ల ధరల విషయంలో మంత్రి గారితో మాట్లాడి చెప్తానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారి ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలో నేను సినీ పరిశ్రమ ఇబ్బందులను వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున
5గురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఓ 10 మందితో వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఇది కీలకమైన అంశం అండి. బాలకృష్ణ గారిని ఎవ్వరూ పక్కన పెట్టాలనుకోలేదు. ఈయన వెళ్ళింది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళేం బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు. మీరు పెద్దన్న పాత్ర పోస్ట్ చేసి సరే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి అది వర్కౌట్ అవ్వదని అనుకుని ఉండొచ్చు కాక, అదేం పెద్ద తప్పని మనం భావించిన అవసరం లేదు. కానీ చిరంజీవి గారు ఆయన బాధ్యతని, ఆయన పెద్దన్న పాత్రని ఎక్కడా విస్మరించలేదు. ఇందులోని బాలకృష్ణ గారికి ఫోన్ చేశారు, ఫోన్లో మాట్లాడదామని ట్రై చేశారు, ఆయన అందుబాటులో లేడు, ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఇంత క్లియర్గా లెటర్ రాస్తున్నారు కదా. ఇక ఆయనకు 3 సార్లు ప్రయత్నించిన బాలకృష్ణ గారిని కలవలేకపోయాం. అయితే బాలకృష్ణ ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. ఆయనకి అందుబాటులో రాలేదు. జెమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. జెమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారితో కలవండి, ఆయన అందుబాటులో లేదు, నాతో ఫోన్లో మాట్లాడించండి, నేను ట్రై చేస్తున్నాను, ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు, మీరన్నా వెళ్ళి మాట్లాడండి, ఆయన్ని రమ్మనండి, బాగుంటుంది పెద్ద ఆయనండి. ఇక ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. 3 సార్లు జెమినీ కిరణ్ దీనికి సాక్ష్యం అంటున్నారు చిరంజీవి గారు. ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను. సినీ పరిశ్రమ ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను పరిశ్రమకు. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టిక్కెట్స్ రేట్ పెంచడానికి కారణమయ్యింది. ఇంత క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చిరంజీవి గారు వాస్తవాలన్నీ కూడా బయటికి చెప్పిన నేపథ్యం అండి. వీరసింహారెడ్డి టికెట్లు పెంచుకున్నారు, వాల్తేరు వేరే టికెట్లు పెంచుకున్నారు. అది ఎవరు? చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అది అయిపోయిన గతం. ఇప్పుడు దాన్ని ఎందుకు తవ్వుకోవడం, చిరంజీవి గారు పేరెందుకు తీసుకురావడం? ఇది కదా ఇప్పుడు వివాదంగా మారిన పరిస్థితి. ఇది ఇక్కడితో ఆగుతుందా? మీడియా అంతా కూడా దాని మీద ఫోకస్ పెట్టిందండి. సోషల్ మీడియా ఎక్కడ చూసినా సరే కౌంటర్లు, ఒకరి మీద ఒకరు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, క్షమాపణ చెప్పే తీరాలంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగితే పరిస్థితి వేరంటున్నారు. మెగా బ్రదరు నాగబాబు గారు, ఆయన సామాన్యంగా ఉన్నాడు. ఇలాంటి ఏదైనా చిన్నది చిరంజీవి గారికి కాదండి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చినా ఆయన ఊరుకోడు. మెగా బ్రదరు ఆయన ఏం మాట్లాడతారు, ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తారు? ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన సభలో ఉన్నాడు మండలంలోని. సో ఈ అంశం ఇక్కడతోటి ఆగేది కాదు. దీనికి ఏదో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది కోరుతున్నారు. ఇక తద్వారా ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. ఏది వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డికి సంబంధించి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాడు. ఈయన చూడండి, ఒక్క కొట్టకుండా కొట్టినాడు, ఒక చెంపపెట్టి పెట్టినట్టుగా. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలో మాట్లాడతాను. ఇంక బాలకృష్ణ గారికి ఇంకెంతకంటే ఏం కావాలి కౌంటరు? ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకుంటారా, లేకపోతే వాళ్ళ డిమాండ్ క్షమాపణ చెప్పే తీరాలి బాలకృష్ణ అంటారు. మరి క్షమాపణ చెప్పి అక్కడికి అది సరిపుచ్చుతారా? లేదు, ఇది కూటమిలో వేరే డైవర్షన్ తీసుకునే విధంగా వైఎస్ఆర్సీపీకి ఒక అద్భుతమైన బ్రహ్మాస్త్రాన్ని ఎలా అందించారో దాన్ని సంధించే విధంగా ముందుకు సాగుతారా? అంటే బాలకృష్ణ గారు చేసిన ఈ వ్యాఖ్యలు నిండు సభలో ఆయన పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. ఇదిగో ఆయన రాసిన లెటర్ చూడండి, క్లియర్గాని ఎంత క్లియర్గా ఉంది, క్లిస్టర్ క్లియర్గా. ఇట్లు మీరు చిరంజీవి అని చెప్పి ఆయన చెప్పింది. ఇదిగో బాలకృష్ణ గారు హావభావాలు, ఆయన సభలో ఆ చెయ్యి పెట్టి, అంటే ఓకే చెయ్యి పెట్టి చూపించడం ఇవన్నీ ఇదేని కాదు, చాలా సీరియస్గా చాలా ఆగ్రహంగా ఏదో జరిగిపోయింది ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ఎప్పుడో జరిగింది, కోవిడ్ టైంలో జరిగిన దాన్ని. అసలు కామినేని శ్రీనివాస్ గారికి అసలు ఈ టాపిక్ గురించి తెలుసా?
ఆయన ఎందుకు ప్రస్తావించారు? చిరంజీవి గారు గట్టిగా మాట్లాడారని ఆయన ఏ సందర్భంలో ఎవడు మాట్లాడాడు అని ఈయన అంటే చిరంజీవి గారు లాంటివన్నీ ఎవడు పోనీ చిరంజీవి గారు కాదండి చిన్నవాడు. ఈయన ఎందుకు ఫినిషింగ్ టచ్ ఎలా ఇచ్చారు? చిరంజీవి దీనికి ఫినిషింగ్ టచ్ ఏమి ఇచ్చాడు? నేను ముఖ్యమంత్రితోటైనా, నేను మెగాస్టార్నైనా, సామాన్యుడితోటైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉంటుంది. సభలో రచ్చ చేసి మనకు అవకాశం ఉంది కదా అని చెప్పి చెలరేగి మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యం. గౌరవం అన్నది ఎవరన్నా ఇచ్చిపుచ్చుకోవాలండి సమాజంలోని. గౌరవం లేకుండా మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతాము అంటే ఈరోజు రోడ్డున పడిపోయి ఈయన కందులు దుర్గేష్ గారిని నేను కందులు దుర్గేష్ గారు చెప్పాను 9వ పేరు వేసాడు. ఎవడాడేసింది? అరే మనం సభలో మాట్లాడుతున్నాం కదా, ఇదే సినిమా కాదు కదా, కోట్లాది మంది చూస్తున్నాం కదా, ఏం మాట్లాడుతుంది? ఇదిగో చిరంజీవి గారు ఆయన నెల్లి కలిసినవి, ఇదిగో ఆయన నేను ప్రశాంతంగా ఉన్నారు మంచి చేశారు అన్నారు. సరే ఓకే, అప్పుడేదో ఈ నమస్కారం పెడతా ఆయన నమస్కారం పెట్టలేదని చెప్పి అది ట్రోల్ చేశారు. సరే ఆయన నొచ్చుకోలేదు కదా, ఆయనకి లేని బాధ పవన్ కళ్యాణ్. ఈయన చూడండి ఆయన లుక్కు ఇంకెలా ఉంటుంది ఆయన. మరి ఇంకోటి ఆయనకి తిక్కరేగిందంటే దేనికి కూడా ఇంకా ఆయన వెనకాడ్డం. అనవసరమైన రాద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దీనికి ఊరుకుంటారా వైఎస్సీపీ వాళ్ళు? ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెడతారా? ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇంకొక అడుగు ముందుకేసాడు పేరు నాని గారు. ఆయన ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారంటే డైరెక్ట్గా హిట్ చేస్తున్నాడు. ఆయన తాగి సభకు వచ్చాడని, అలాగే బాలయ్య లాంటి వారు అసెంబ్లీ కోసం బాలయ్య లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి బ్రీత్ అనలైజర్ పెట్టాలి. ఇదిగో మెగా బ్రదర్ ఇంకా తెలియదేముంది. నాగబాబు గారు కూడా సామాన్యంగా ఊరుకోడు ఇలాంటి వాటికి. ఆయన కూడా సై అంటే సై అంటాడు దేనికన్నా సరేని. ఇంకా ఒకరికొకరు ఏళ్ళు చూపించుకుంటే పరిస్థితి వచ్చింది, ఒకరికొకరు మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చింది. ఇంక చిరంజీవి గారు ఆయన గంభీరం, పైకి సౌమ్యంగా ఉన్న ఆ గంభీరంగా ఆయన కానీ ఒక్క లుక్ ఇచ్చినా ఒక్క సైగ చేసినా వేరే రకంగా ఉంటుంది. అంటే ఇంతవరకు తీసుకువచ్చిన మరొక ముఖ్యమైన అంశం, ఇప్పుడు ఆయనతో ఫోన్లో సంభాషించింది బాలకృష్ణ గారితో, ట్రై చేసింది, అవ్వలేదు. అవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు? జమినీ కిరణ్ పంపించాడట అక్కడికి. మరి జమినీ కిరణ్ గారు కూడా ఆయన అందుబాటులో ఇదిగో పేరు నాని చూడండి, ఈయన ఊరుకుంటాడా? సామాన్యంగానే వీళ్ళు ఊరుకోరు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చింపి చేట చేస్తున్నారు. సో ఇంత విధానానికి అసెంబ్లీ వేదిక అవ్వడం అన్నది దురదృష్టకరం అండి. ఎందుకంటే అదొక దేవాలయంలో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర సమస్య ఇదిగో చూడండి, బాలకృష్ణ గారు మెంటల్ సర్టిఫికెట్ అని చెప్పి ఇది ట్రోల్ చేస్తున్నారు. ఆయనకప్పుడు ఆయన ఇంట్లో జరిగిన కాల్పులకు సంబంధించి ఇదిగో నాకు పిచ్చి, అందువల్ల దీనికి నాకు సంబంధం లేదు అంటే ఇది ఎక్కడ వరకు తీసుకువెళ్తున్నారు? ఒక పక్క ఆయన తాగే మందు గురించి మాట్లాడతారు, బ్రీత్ ఎనలైజర్లు పెట్టాలంటారు. ఆయనకి అప్పుడెప్పుడో ఇచ్చిన మెంటల్ సర్టిఫికెట్ ఎలా చూపించి ఎలా చేసుకున్నాడు. వైఎస్ఆర్సీపీ లేకపోతే నీ జీవిత ఖైదు అంటున్నాడండి ఆయన పేరు నాని గారు. వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను కాపాడారు, కాపాడకపోతే నీకు జీవిత ఖైదు పడిది, నువ్వు ఈరోజు ఏమని సైకో అంటావా జగన్ అంటే ఇంకేమీ లేదు. మొత్తం అంతా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినట్టుగా పెట్టారు. చిన్న అంశాన్ని చెప్పి చేట చేశారు. ఇప్పటికైనా బాలకృష్ణ గారు చేసిన ఆ పొరపాటు మాటలని వెనక్కి తీసుకోవాలి. చిరంజీవి గారికి ఒక లేఖపూర్వకంగానే ఒక ఫోన్, ఇద్దరు ఫ్రెండ్సే కదా ఏముంది ఇందులో పోయిదే, తమ్ముడు అని సంబోధించాడు. తమ్ముడు సినిమా ఉన్నదని చెప్పి మొన్న ఎంత చక్కగా అసెంబ్లీ ఆ లాబీలో మాట్లాడాడట. అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. తమ్ముడు సినిమా ఉన్నది, నెక్స్ట్ మంత్ మన సినిమా వస్తున్నది అని చెప్పి. సో అలా ఉండొచ్చు కదా, తమ్ముడే కదా. చిరంజీవికే తమ్ముడు కాదు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద వయసు ఉన్న వాళ్ళు అందరికీ పవన్ కళ్యాణ్ గారు తమ్ముడే, బాలకృష్ణకి తమ్ముడే ఉండొచ్చు, నాగార్జున గారికి తమ్ముడే, వెంకటేష్. మీరంతా ఒక కుటుంబంలో ఉండండి. కలహాలు తెచ్చుకోవడం దేనికి సంకేతం? ఎటువైపు తీసుకువెళ్తున్నారు దాన్ని? ఇదైతే మాత్రం చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఎప్పుడు బరస్ట్ అవుతుందో, ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో, ఎప్పుడు లావాలా వ్యాపిస్తుందో అనే టెన్షన్ మాత్రం కూటమిలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తారా? లోకేష్ గారు మాట్లాడతారా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగా చూస్తున్నారు. మెగా బ్రదర్ కూడా అదే పరిస్థితి, ఒక సిగ్నల్ రావాలి అని. ఇంకా మెగా ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళు బహిరంగంగానే అటాకింగ్ మొదలు పెట్టేశారండి. ఏం చూడలేదు వాళ్ళు. జనసేన అన్నారా, ఇంకోటి అన్నారా, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారా, అవన్నీ ఉండవు ఫ్యాన్స్లోని. వాళ్ళు కోపం వచ్చిందంటే రెచ్చిపోతారు. ఎవడు ఆపగలరు? ఒకరిని ఆపుతారు, ఇద్దరిని ఆపుతారు, 10 ఆపుతారు. లక్షల మంది కోట్ల మందిని ఎవడన్నా ఆపగలరా? ఆపే పరిస్థితి ఉండదు. ఎందుకు అనవసరంగా బాలకృష్ణ గారు కోరి ఈ రకంగా మాట్లాడి ఆయన కొని తెచ్చుకున్నది కూటమికి కుంపట్లు రాజేసిన దానికి పర్యవసానం ఏంటి అన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారుతున్న అంశం.